ఇక విశాఖకు సంబంధించి చూసుకుంటే జీవీఎంసీ గార్డెనింగ్ టెండర్లలో పిఎఫ్ అదేవిధంగా ఈఎస్ఐ నిబంధనలు తొలగించడం అదేవిధంగా కేవలం 1% లెస్తోనే టెండర్లు ఖరారు కావడం వెనుక పెద్ద స్కామ్ జరిగినట్లు కనిపిస్తుంది. ఉన్నతాధికారుల విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయి, కార్మిక సంఘాల డిమాండ్స్ ఏంటి అనే విషయాలపై మా రిపోర్టర్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. హరీష్, గుడ్ మార్నింగ్. ఏదైతే విశాఖపట్నం సుందరీకరణం చేయడానికైతే దాదాపు రెండు ప్రభుత్వాలు కూడా 2014 నుండి కూడా ఇప్పటి వరకు కూడా రెండు ప్రభుత్వాలు కూడా టీడీపీ ప్రభుత్వంతో పాటు వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంతో పాటు మొత్తం ఈ మూడు ప్రభుత్వాలు కూడా విశాఖపట్నాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దడానికి, అలానే ఎక్కడికక్కడ గ్రీనరీని కూడా అభివృద్ధి చేయడానికి అయితే పలు ఏర్పాట్లు చేయడం, దానికి అనుసంధానంగా అయితే జీవీఎంసీ పరిధిలో అయితే ఎక్కడికక్కడ గ్రీనరీ వ్యవస్థకు సంబంధించి ఒక ప్లాంటేషన్ కి సంబంధించి కావచ్చు, అలానే ఎక్కడికక్కడ మొక్కలు నాటే విధానాన్ని కూడా తీసుకురావడం అయితే జరిగింది. అందుకు అనుగుణంగా నిత్యం కూడా ఒక బయట కాంట్రాక్టర్స్ ఎవరుంటారు గుత్తందారులకైతే ఈ కాంట్రాక్ట్స్ ఇవ్వడం, అవి దాదాపు 15 నుండి 17% వరకు కూడా ఎక్కువ కొటేషన్స్ కోట్ చేయడం అయితే అవుతుంటది. కానీ ప్రస్తుతం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్పొరేటర్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయిన తర్వాత ఒక్కసారిగా వీళ్ళంతా కూడా దీన్ని తీసుకొచ్చి 1% నుండి 1.5% వరకు తీసుకురావడంతో దాదాపు ఈ కోట్ చేసేటప్పుడు కూడా అతి తక్కువ ధరలకి కాంట్రాక్ట్ ని తీసుకురావడం, అలానే కార్మికులు ఎవరైతే ఉంటారో దీనికి సంబంధించిన కార్మికులు వాళ్ళకైతే ఇవ్వాల్సిన ఈఎస్ఐ గానీ పిఎఫ్ గానీ ఇవ్వకపోవడం, సరైన బకాయిలు కూడా చెల్లిపోవడం, అదంతా కూడా ఒక రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అండదండలతో, స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు, ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల అండదండలతో ఈ గుత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన కమిషన్స్, అలానే జీవీఎంసీలు కూడా పలు అధికారులకి వాళ్ళకి చేతులు తడపడంతోనే అతి తక్కువ ధరలకి కాంట్రాక్టులు తీసుకొని, అలానే ఆ కాంట్రాక్ట్ తీసుకున్నా సరే వచ్చిన కార్మికులకు సైతం కూడా వాళ్ళు సరిగ్గా జీతాలు కానీ భత్యాలు కానీ వాటితో పాటు ఏవైతే ఈఎస్ఐ పిఎఫ్లు ఉంటాయి వాటిని కూడా చెల్లించలేకపోవడంతో అయితే పలు వివాదాలకైతే దావతీస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కార్మిక సంఘాలు సైతం కూడా నిత్యం ఆందోళన చేస్తున్నాయి. గత కొంతకాలంగా కూడా ఆందోళన చేస్తున్నారు. సరే ఆ జీవీఎంసీ అధికారులు అయితే ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తిన విధంగా ఉండడంతో అయితే స్థానికంగా కలకలం రేపుతుంది. ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే గుత్తందారులు తీసుకొచ్చిన ఈ గ్రీనరీ ప్లాంటేషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేశారని అయితే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ గుత్తందారులు తీసుకొచ్చిన కాంట్రాక్ట్స్ మధ్యలో రోడ్డు డివైడర్స్ మధ్యలో ఏవైతే ఈ చెట్లు పెంపకం కావచ్చు, అలానే ప్రతి ఇంటి బయట కూడా ఒక చెట్లు పెంచే విధంగా కూడా దీనికి సంబంధించి ఒక కాంట్రాక్ట్ తీసుకొస్తున్నారు. ఇదంతా కూడా తూతూ మంత్రంగానే జరుగుతుందని అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా పాత ప్లాంటేషన్స్ ఏ ఉన్నాయి, వాటినే మాత్రమే ప్రస్తుతం పునరుద్ధరణ చేసిన పరిస్థితి ఉండటండి. దీనిపైన ఎప్పుడైనా సరే అధికారులు కానీ ఎవరైనా సరే ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాటిపైన తగు చర్యలు తీసుకోవడం అవసరం అయితే ఉందని చెప్పేసి చాలా కానీ కార్మికులు కానీ కానీ దాని పూర్తిగా అక్కడ కనీసం జీవీఎంసీ అధికారులు ఎవరు కూడా దీనిపైన పట్టించుకోకపోవడంతో అయితే స్థానికంగా పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందని అయితే ప్రధానంగా పలు ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఆ ఆరోపణలు సైతం కూడా ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో దీనిపైన ఈ రోజు జీవీఎంసీ సంబంధించి పీజీఆర్ఎస్ లో కానీ అలానే స్థానిక నాయకులు, కార్మిక సంఘ నేతలంతా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి అయితే ప్రధానంగా పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్నోసార్లు ఎంతో పోరాటం చేస్తున్నా కూడా కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన జీతభత్యాలు కూడా సరిగ్గా ఇవ్వకపోవడంతో కార్మికులు అయితే ఆర్తనాదాలు అయితే గురవుతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఎక్కడికక్కడ మొత్తం ఈ 32 కిలోమీటర్ల మేర కూడా రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకి ఆనుకొని మొత్తం డివైడర్స్ కనెక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వాటి మధ్యలో ఈ గ్రీనరీ ప్లాంటేషన్ అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది. అది దాదాపు కొటేషన్ మరీ ఘోరంగా ₹1.25 అయితే వేసే విధంగా ఉండే విధంగా 1%, 1.25% తోనే వీళ్ళు పూర్తిగా టెండర్ కూడా టెండర్ చేయించుకొని పూర్తిగా జీవీఎంసీ అధికారులని అడ్డుపట్టే విధంగా అయితే పూర్తిగా అధికారులను పక్కదో పట్టి ప్రజల ధనాన్ని అయితే దోచుకుంటున్నారంటే ప్రధానంగా పలు ఆరోపణలు అవుతున్నాయి. దీనిపై ఇప్పుడైతే కూడా ఎవరైతే రైట్ థ్యాంక్ యూ సూర్యప్రకాష్.